హాయ్ అండి. చాలామంది చాలా రకాలుగా పిలుచుకునే అల్లం పులుసు, చేదు పులుసు, అలాగే వాము పులుసు ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరైతే దీనికి పెట్టుకుంటారు. మనమైతే అల్లం పులుసు అనైతే పిలుచుకుందాం. ఈరోజు నేనైతే అల్లం పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా మంచిదండి హెల్త్‌కి. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కదా! ఈ వర్షాల టైంలో ఇది తీసుకుంటే జలుబు, అదేవిధంగా దగ్గు, మిగిలిన వాటి నుంచి గొంతు నొప్పి నుంచి మనకైతే మంచి రిలీఫ్ అనేది ఉంటుంది. వీటికైతే కావాల్సినవి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా! ఒక్కొక్క ఐటము వీటినైతే నేను ఎంతెంత తీసుకున్నానో ఆ క్వాంటిటీలో మీరైతే తీసుకోవచ్చు. ఈ క్వాంటిటీ అనేది ఒక 4 మెంబర్స్కి అయితే సరిపోతుందండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒక్కసారి అయితే చూసేద్దాం. అల్లం, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, పసుపు, అలాగే పోపు వేసుకోవడానికి పోపు దినుసులు, కరివేపాకు, ఇంకా ఒక చిన్న సైజు ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కొన్ని ఐటమ్స్ వీటిల్లో మిక్సీ అయితే చేసుకోవాలి. అవి ఏంటి అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అల్లం, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండు కొబ్బరి అయితే మిక్సీ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసి అయితే పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బల్ని కొన్ని మాత్రమే వేస్తున్నాను. ఇంకొన్ని మనమైతే పోపులో వేసుకుంటాము. ఇక్కడ ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయాను. ఒక పిడికెడు సైజ్ అంతా చింతపండునైతే ముందుగానే నానబెట్టి అయితే ఉంచుకోవాలి. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసేసాను. నెక్స్ట్ అయితే ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ అందులో పోపు అయితే వేసేసుకోవాలండి. ఎండుమిర్చి, పోపు దినుసులు, అదేవిధంగా వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో అయితే మనం పేస్ట్ చేసి ఉంచుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి. పేస్ట్ అనేది బాగా మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు అందులో కొంచెం ఉప్పు, అలాగే మన టేస్ట్కి తగ్గ కారం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ ఇది ఘాటుగానే ఉంటుంది. ఎందుకు అంటే అల్లం, ధనియాలు అవన్నీ వేసాం కాబట్టి. అందులో మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే వేసుకోవాలండి. చింతపండును బాగా పిసికి వచ్చిన వాటర్ని అయితే వేసుకోవాలి. అది కొంచెం దగ్గరికి మగ్గిపోయిన తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి. థిక్గా కావాలి అంటే కొంచెం వాటర్ని, అలాగే కొంచెం పలచగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మేమైతే కొంచెం పలుచగానే ప్రిఫర్ చేస్తాం. ఎందుకు అంటే గొంతు పట్టేస్తుంది కాబట్టి కొంచెం పలచగా అయితేనే చేసుకుంటాము. అందుకని కొంచెం ఎక్కువ వాటర్ అయితే వేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ట్రై చేస్తున్నాను. చాలా ఎమ్మీగా సూపర్గా అయితే వచ్చింది. ఒక్కసారి అయితే ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.